ఈ రోజు మా ఇంట్లో ఆవకాయ పచ్చడి పెట్టబోతున్నాం. తెల్ల గులాబీ అంట, ఇది తీసుకున్నాం. ఇదైతే బాగుంటుందంట. టేస్ట్ చేస్తే ఇది పుల్లగా ఉంది. ఈ రోజు మీటికి ఇద్దరు పిల్లలకి పచ్చడి ఎలా చేయాలో నేర్పిస్తాం. ఆవకాయ పచ్చడి వచ్చింది గైస్. తుడవద్దండి. అయ్యో నాగేసా ఇవి 200 కాయలు తీసుకొచ్చానండి. పక్కింటి కూడా చెప్పాల్సింది కదా, కొంచెం హెల్ప్ చేయండి. ఎందుకు లేట్ అయిందంటే మమ్మీ మేకప్ వేసుకుని శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. మీ చిన్నప్పటి మెమరీ ఏంటి ఆవకాయది? చాలా ఉన్నాయి, చాలా అంటే ఒకటి కాదు రెండు కాదు. పచ్చడి ఉంది కదా అని ఎన్ని కర్రీస్ వండినా సరే ఆ పచ్చడితోటే తింటుంటారు. అక్కడే నాకు కోపం వస్తుంది. మీరు కూడా అంతే. ఏమన్నా ఒకసారి బావగారు ఫేస్ చూసి చెప్పు. చూడు, తల పైకెత్తి చూడు. పచ్చడి కూడా చేసుకోలేని వాళ్ళకి మాత్రమే పంచిపెట్టడానికి చేస్తున్నాము. అబ్బా, పువ్వులు జల్లినట్టు జరుగుతున్నారు. అంటే అది ఒకే చోట. నా ముక్కు కోసేస్తారా? అప్పుడు ఆ ముక్కు ఎవరు? నేను మీ బుగ్గలు కోసేస్తా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జివేదాలి. నమస్తే, అస్సలం వాలేకుం. ఈ రోజు మా ఇంట్లో ఆవకాయ పచ్చడి పెట్టబోతున్నాం. లేట్ అయింది కానీ లేటెస్ట్ గా పెట్టబోతున్నాం. అందరిలో ఈ పాటికి ఆవకాయ పచ్చడి పెట్టేసుకున్నారు కదా, మంచిగా ఎంజాయ్ చేసేసారు కదా. అయితే మా ఇంట్లో ఈ రోజు ఆవకాయ పచ్చడి పెట్టబోతున్నాం అన్నమాట. ఆవకాయ పచ్చడికి కావాల్సింది ఏంటి? ముందుగా మామిడికాయలు. దానికోసం ఇప్పుడు నేను ఆయిషా బయటికి వెళ్ళబోతున్నాము. ఆయిషాకి ఫోన్ చేసాను, ఇప్పటికి వచ్చేస్తుంది. అంతలోకి మీటికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి మేము హాయిగా ఇప్పుడు మామిడికాయలు తీసుకోవడానికి వెళ్ళిపోవాలి. మీటి జల్దీ జల్దీ బ్రేकफास्ट कंप्लीट करना, ओके? आज ఆవకాయ పచ్చడి बनाते हैं घर में. యా, మమ్మీకి ఇష్టమైన ఆవకాయ పచ్చడి ఈ రోజు ఫాస్ట్ గా తినాలి. ఓకే మమ్మీ, నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది, కాఫీ కావాలి. ఈ మధ్య నా 14 ఏళ్ల వయసున్న కూతురికి కాఫీ స్టైల్ డ్రింక్స్ అంటే చాలా ఇష్టం ఏర్పడిపోయింది. ఐస్డ్ మోకాసు, కాఫీ షాప్ స్టైల్ డ్రింక్స్, కొత్తగా ట్రెండింగ్ లో ఉన్న డ్రింక్స్ ఏదైనా సరే ట్రై చేయాలని ఉంటుంది. కానీ ఈ వయసులో కెఫీన్ అంత ఆరోగ్యానికి మంచిది కాదు కదా. అందుకే నాకు గ్రిడ్జో సూపర్ మిల్క్ గ్రోత్ ప్లస్ కాఫే మోకా గురించి తెలిసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మా మీటికి ఇష్టమైన రిచ్ కాఫే స్టైల్ మోకా టేస్ట్ ఇందులో ఉంటుంది. కానీ జీరో యాడెడ్ కెఫిన్ తో పాటు పెరుగుతున్న టీనేజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పోషకాలు కూడా ఉంటాయి ఇందులో. నాకు మెయిన్ గా నచ్చిన విషయం ఇదే. ఎందుకంటే మా పాప ఇప్పుడు వేగంగా ఎదుగుతున్న వయసులో ఉంది. స్కూల్, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎప్పుడు బిజీగా యాక్టివ్గా ఉంటుంది. అలాంటి సమయంలో సరైన పోషకాహారం అందుతుందా లేదా అన్నది ఎప్పుడు నాకు ఆలోచనగానే ఉండేది. గ్రిడ్జ్ సూపర్ మిల్క్ గ్రోత్ ప్లస్ లో ఉన్న ప్రోటీన్ మజిల్ ఎదుగుదలకు సహాయపడుతుంది. జింక్ ఎత్తు పెరుగుదలకు తోడ్పడుతుంది. అలాగే బయోటిన్ హెయిర్ మరియు స్కిన్ హెల్త్ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నన్ను ఎక్కువగా ఆశ్చర్యపరిచింది ఏంటంటే మీటి దీన్ని ఎంత సులభంగా అలవాటు చేసుకుందో. గుర్తు చేయాల్సిన అవసరం లేదు, బ్రతిమాలాల్సిన అవసరం లేదు, ముందు పాలు పూర్తిగా తాగు అనే మాటలు చెప్పాల్సిన పని లేదు. దానికి బదులుగా ఇంట్లోనే తనకు ఇష్టమైన కేఫే స్టైల్ డ్రింక్ లా భావించి ఎంతో ఇష్టంగా తాగుతుంది. మరి మీ ఇంట్లో టీనేజర్ పాలు తాగడానికి ఎదురు చూసి ఇంకో గ్లాస్ కావాలని అడిగితే అది నిజంగా ఒక పెద్ద విజయంగా అనిపిస్తుంది కదా. మీ టీనేజర్స్ కు పాలు బోరు కొట్టిన కాఫే స్టైల్ డ్రింక్స్ అంటే ఇష్టమైతే గ్రిడ్జో సూపర్ మిల్క్ గ్రోత్ ప్లస్ కాఫే మోకా తప్పకుండా ట్రై చేయండి. గ్రిడ్జో సేల్ ఇప్పుడు లైవ్ లో ఉంది. గ్రిడ్జో సూపర్ మిల్క్ పై 100% ఫ్లాట్ ఆఫ్ పొందండి. ప్రతి ప్రీపెయిడ్ ఆర్డర్ పై గ్రిడ్జో 5% క్యాష్ కూడా పొందండి. ఫస్ట్ టైం కొనేవారు స్క్రీన్ పై కనిపిస్తున్న కోడ్ ని ఉపయోగించి మీరు అదనంగా 150 రూపీస్ ఆఫ్ ని పొందొచ్చు. ఈ ఆఫర్ లిమిటెడ్ టైం మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా స్క్రీన్ పై ఉన్న కోడ్ ని ఉపయోగించి మీ ఆర్డర్ ని ఇప్పుడే ప్లేస్ చేయండి. ఇంతకీ ఆవకాయ పచ్చడి పెట్టడానికి టైం అయితే అయిపోతుంది. ఆయిష ఇంకా రాలేదు, ఇంకోసారి ఫోన్ చేయాలి. ప్లేస్ కి వెళ్తున్నాం. అక్కడ మాకు నచ్చిన, మేము మెచ్చిన మామిడికాయలు దొరకాలి, ఇక్కడ కట్ చేయించాలి, తర్వాత ఇంటికి తీసుకురావాలి. అమ్మో, లాస్ట్ టైం తొందరగా పెట్టేసాము. ఈవినింగ్ అవుతుందా? అవుతుంది. మరి మనం వెళ్ళాలి, మళ్ళీ రావాలి, అవి తుడుచుకోవాలి, చాలా ప్రాసెసింగ్ ఉంది. సో టైం పడుతుంది. చూద్దాం, ఇప్పుడు వెళ్తున్నాం కాబట్టి.
వచ్చేసాము ఇక్కడికి. సో ఇదేదో తెల్ల గులాబీ అంట. తెల్ల గులాబీ కోసం పింక్ గులాబీ వచ్చింది. తెల్ల గులాబీ అంట. ఇది తీసుకున్నాం. ఇదైతే బాగుంటుందంట. టేస్ట్ చేస్తే ఇది పుల్లగా ఉంది. మిగతా అన్ని కొంచెం స్వీట్ అలా ఉంది, కానీ ఇది బాగుంటుంది అంటున్నారు అందరూ ఇక్కడ. మా వదిన సిట్టింగ్ వేసేసారు. చాలా పుల్లగా ఉందిరా. లాస్ట్ టైం అయితే మనం పెద్ద కాయలు తీసుకున్నాం. అవును, ఇప్పుడు చిన్న సైజు దొరికినాయి కాబట్టి ఇది 100 ఇది 100 మొత్తం 200 కాయలు చిన్నగా ఉన్నాయి కాబట్టి లాస్ట్ టైం తీసుకున్నవి పెద్దగా ఉన్నాయి. మేము ఇది మార్కెట్ అండి, ఇక్కడ మార్కెట్కి వచ్చాము. మేము ఇక్కడ మార్కెట్కి వచ్చి తీసుకుంటున్నాము. ఇప్పుడు నీట్గా వాష్ చేయాలి. ఇది వాష్ చేసి శుభ్రంగాని తుడవాలంట. కొంచెం వాటర్ ఉన్నా సరే పచ్చడి పాడైపోతుంది. దాంట్లో పచ్చళ్ళకి కావాల్సిన ఐటమ్స్ తీసుకుంటున్నాము. ఇది కారము, మెంతులు, ఆవపొడి, ఇది ఉప్పు, రాక్ సాల్ట్. ఈ రోజు మీటికి ఇద్దరు పిల్లలకి పచ్చడి ఎలా చేయాలో నేర్పిస్తాం. ఆవకాయ పచ్చడి నేర్చుకుంటారా? ఎలా చేయాలో చెప్పండి. ఫస్ట్ ఆయిషాకి బ్యాక్ పెయిన్ ప్రాబ్లం కాబట్టి తను కింద కూర్చోలేకపోతుంది. పర్వాలేదు, నుంచుని చెప్తుంటే మేము చేసేస్తాం. ఎంతమంది ఉన్నావు కదా, నువ్వు ఎక్కడ వచ్చి కూర్చుంటావు? ఇంకా వద్దు వద్దు వద్దు, ఇంకెక్కువ అయిపోతుంది. చాలు, నువ్వు నుంచో. ఎలాగూ లస్సన్ వెల్లుల్లి, గార్లిక్, మా పెద్ద తమ్ముడు పెద్ద మరదలు ఇంట్లో ఎలా ఉంటారో తెలియదు కానీ నా ఎదురుగానే దెబ్బలాడుకుంటుంటారు, నా ఎదురుగానే గోల పెడుతు కాదు, గోలంతా నా ముందే చేస్తారు. ఇద్దరుని ఒకళ్ళు తగ్గరు అసలు. అది మాత్రం కరెక్ట్ అండి. మా తమ్ముడిని ఎప్పుడు చేయను, ఎందుకంటే మా తమ్ముడి గురించి నాకు బాగా తెలుసు. తెలుసు. తలచినదే జరిగినదా దైవం ఎందుల. చేయాలి ఫాస్ట్ గా. పిల్లలు మీటు, నువ్వు తినేసి తొందరగా రావాలి. అమ్మ తను తీసింది పోరా. వావ్, అలాగే, వెరీ గుడ్. ఇలాగే తీసేస్తుండమ్మా, ఓకేనా? వాళ్ళు అక్కడ పని ఎలాగో చేయలేకపోతున్నాను, కింద కూర్చోకూడదు కాబట్టి అప్పటి వరకు మెంతులు ఉన్నాయి, అది కొంచెం దూరగా వేపుకొని చల్లార్చి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మా మీటికి భోజనం ఇప్పటికి పూర్తయింది. వచ్చిందండి వయ్యారి. మీటి, ఇది ఇలా ఉంది కదా, దీన్ని ఇలాగ శుభ్రంగా తుడవాలి, ఓకేనా? తుడిచి పైన ఒక పొర ఉంటుంది. నీకు చూపిద్దామంటే దీనికి లేదు, ఉన్నప్పుడు చూపి. ఒక పొర వస్తుంది, అది ఎలాగా ఉంటుందంటే దీనికి ఉందరా? ఉంది చూడుగు, ఈ పొర. అదో ఆతాని ముझे నై నికాల్నా మీటు. ఇలా వస్తుంది మాట పొర. ఇలా తీసేయాలి. వచ్చింది గైస్. తుడవద్దని. అయ్యో నాగేసా. తుడకు నరిగేసావా? అది తీ 4 ఏం వేసావు? నికాలి. జోక్స్ అలా కవర్ చేయాలన్నమాట. హాయ్, ఇప్పుడే మంచిగా భోజనం అంది అయిపోయింది. కానీ ఇప్పుడు కలిపాక మళ్ళీ ముద్దలు తినిపిస్తాను, తినాలి. అది బుర్ర తినడానికి మా వారి పక్కకు వచ్చేసిన జుబేదా అలీ గారు, మిమ్మల్ని ఒక నిమిషం కూడా బుర్ర తినకుండా ఉండలేకపోతున్నాను. మా వారికి ఆవకాయ సంవత్సరంలో రోజు పెట్టినా సరే ఎంత ఇష్టంగా తింటారంటే, నాకు నిజం చెప్పండి, నాకు అంత ఇష్టం లేదు ఆవకాయ. ఎప్పుడో సంవత్సరాలు అప్పుడప్పుడు తింటారు. దీనికి కూడా చాలా ఇష్టం, దీనికి చాలా ఇష్టం. ఇక్కడ ఉండదని చెప్పి ఇక్కడ ఉండదు అని చెప్పి మా ఇంటికి వస్తుంది. మా ఇంటికి వచ్చి దోశలు
పచ్చడే వేసుకొని తింటది. మా మమ్మీకి వచ్చి అబద్ధాలు చెప్తా చట్నీ తిన్నా మళ్ళీ నాకు చంప మీద కొట్టేస్తారు అందుకని. నిజంగా పంపించారు తర్వాత. మమ్మీ సారీ సారీ అవి చట్నీ కాత్రమే. నేను చెంప మీద కొడతాను, వీపు మీద కొడతాను, తల మీద కొడతాను, అన్ని అందరు కొడతాను ఆయుష నేను అసలు. అస్సలు కొట్టారు గైస్. అంటే కొట్టమంటుంది. नहीं सही भी मारना हाँ అబ్బా నా మాట కట్టే నడో పాపా की परी में पापा की परी है मम्मी का मगरमच्छ. ఓకే ఇంకెంతసేపు ఇది? అమ్మా ఇవన్నీ ఇంతమంది కూర్చొని చేస్తారు. ఇవి 200 కాయలు తీసుకొచ్చానండి. పక్కింటి వాళ్ళు కూడా చెప్పాల్సింది కదా, కొంచెం హెల్ప్ చేయండి. వాళ్ళు వచ్చారు. ఇది 200 కాయలు. ముందుగా 100 కాయలు తీసుకుందాం అనుకుంటే చిన్న సైజుగా ఉన్నాయి, నాకు ఎక్కువగా అనిపించలేదు. అదేనా ఇది గులాబీ? ఇక్కడ హైదరాబాద్ తెల్ల గులాబీయే ఉంటుందంట. తెల్ల గులాబీ హైదరాబాద్ కాదు, తెలంగాణలో. ఆ. ఈ వీటితోటి ఎక్కువ కానీ పచ్చడి. బాగుంటుంది, కానీ చాలా స్ట్రాంగ్ ఇది. బాగుంటుంది, చాలా రోజులైనా కూడా ముక్క ఇది గట్టిగా ఉంటది. అవును టేస్ట్ బాగుంటుంది. బాగుంటుంది. మంది ఇప్పటి వరకు వచ్చింది. మా వారికి మధ్యాహ్నం లంచ్ అయ్యాక కంపల్సరీగా టీ కావాలి. ఎప్పుడు కూడా మార్నింగే పెట్టేసే వాళ్ళము, కానీ ఈరోజు లేట్ అయింది అన్ని కొట్టాలి ముక్కలు. ఎందుకు లేట్ అయిందంటే మమ్మీ మేకప్ వేసుకుంటుంది. నేను మేకప్ వేసుకునేసరికి లేట్ అయిపోయిందా పచ్చడి. శత్రువులు ఎక్కడ ఉండరండి, మన పక్కనే ఉంటారు. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. అలీగారు మీరు పచ్చడి ఇష్టపడటానికి కారణం ఏంటి? మీరు ఎక్కువగా పచ్చడి ఎన్ని కర్రీస్ ఉన్నా సరే ఒక్క ముద్ద పచ్చడి అన్నం అంటే మీకు అంత ఇష్టం ఎందుకని? అంటే దాని టేస్ట్ నచ్చుతుందా, లేకపోతే ఆవకాయ అంటే ఏమనాలి, ఏదో ఒకటి చెప్పండి ఆన్సర్. అడిగేసి వదిలే చెప్తాను. చెప్పండి. ఇది పర్మనెంట్, ఆవకాయ అనేది పర్మనెంట్. ఓకే, కర్రీస్ ఉన్నాయి చూసా, అది టెంపరరీ. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆవకాయ అనేది భార్య పర్మనెంట్, అంతేనా? అవును, అలా వచ్చావా? కర్రీస్ బంధువులు. నువ్వు ఏం ఆలోచించేసుకుంటున్నావు? నేను పిల్లలు చెప్తారనుకున్నా, భయపడ్డాను. కర్రీస్ పిల్లలు. నేను కూడా ఆవకాయ guys. నువ్వు కూడా ఆవకాయా? లేదు మాగాయ. నువ్వేంటి దెబ్బకాయ? ఇంతకీ మీరు చెప్పేది ఏంటంటే కష్టపడేది ఈ పచ్చడి మెతుకుల కోసమే కదా అని కదా? వెరీ నైస్, సూపర్. అయితే మీ అబ్బాయి ఏం చెప్పాడో తెలుసా ఈరోజు? ఆవకాయ పచ్చడి పెడుతున్నాను అనగానే అమ్మ చికెన్ పచ్చడి కూడా పెట్టు అన్నాడు. ఆవకాయ చికెన్ పచ్చడి అంట. ఆవకాయ చికెన్ పచ్చడి అన్నాడు. ఏంటి నీకు చికెన్ పచ్చడా? నేనే ఫస్ట్ చెప్పింది. చికెన్ పచ్చడి పెడతాను కానీ మీకు తిన్నివ్వను, దాచేస్తాను. మరి గైస్ మా మమ్మీ ఇట్లా చేస్తుంది, ఆమె ఇంత చేస్తుందా ఆ మొత్తం దాచేస్తుంది. ఎక్కడెక్కడో నేను ఎంత ఎత్తుకోవాల్సి వస్తుంది తెలుసా పచ్చడి కోసం. తినలేదు ఆమె, అందుకని మీ ఇంటికి వచ్చేస్తాను నేను. పచ్చడి ఉంది కదా అని ఎన్ని కర్రీస్ వండినా సరే ఆ పచ్చడితోటే తింటుంటారు. అక్కడే నాకు కోపం వస్తుంది. మీరు కూడా అంతే, ఇన్ని కర్రీస్ వండుతాను తింటారు కదా అని అన్ని కర్రీస్ని వదిలేసి ముందు పచ్చడి వేసుకుని తింటారు. అలాంటప్పుడు అన్ని కర్రీస్ ఎందుకు, రోజు అన్నం వండేసుకుని ఆ పచ్చడి పెట్టేస్తుంటాను, నాకు కూడా పని తగ్గుతుంది. సరే చేస్తున్నారు, ఇంకా అవ్వలేదా? ఇంతమంది ఉన్నా సరే. చాయ్, లంచ్ తర్వాత చాయ్. ఏ చాయ్ చమక్కులు చూడరా భాయ్. ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్. చూసారా ఇక్కడ జంప్ అయిపోయారు. మీటి ఎక్కడ, నీ చెల్లి ఎక్కడ? మీటి మీటి ఏంటది యాక్టింగ్ మహానటి. क्या हुआ बोलो, क्या हुआ? नहीं क्या हुआ बोलो, नहीं क्या हुआ? పట్టేసింది కాలు పట్టేసిందా? చేత్తో చేసే పని కదా, పర్వాలేదురా. ఆజు కాలు పడితే అలాగే డాన్స్ చేసుకొచ్చిందిగా. డాన్స్ చేస్తా. స్లో రన్. मीठी नहीं जरे छे मीठी मीठी प्लीज आओ ना मीठी. बैठ आज 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 ఇప్పుడు చెప్తున్నా, ముందే చెప్పాలి కదా. చాలామంది పెద్దోళ్ళకి తెలుసు ఇది ఎందుకు క్లీన్ చేసి ఆ గుడ్డతో తుడిసి
వేస్తున్నారంటే ఆవకాయ పచ్చడికి కొద్దిగా ఒక చుక్క నీరు తగిలినా కూడా బూజు పట్టేస్తుంది. సో అందుకోసం ప్రికాషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా తీసుకొని దాన్ని క్లీన్ చేసి వేయటం జరుగుతుంది. మీకు ఒక విషయం తెలుసా, ఈ రోజు నేను యూట్యూబ్లో చూశాను, ఒకళ్ళు నీళ్లతోటి ఆవకాయ పచ్చడి పెట్టారు. చూశాను నేను. వాళ్ళు అంటున్నారు 1 year వరకు పాడవద్దు, నీళ్లు వేసి పెట్టారు. నీళ్ళు వేసి పెట్టారా? 1 year వరకు పాడవద్దు అన్నారు. నేను చూసాను. మరి అదేం ఆవకాయ నాకు తెలియదు. లేదు, ఇప్పుడు కొత్త పెడుతున్నారా, ఉంది ఆ ట్రెండ్. జపనీస్ కిమ్చి కూడా అట్లాగానే వాటర్ లో పెడతారు. జపనీస్ కాదు, ఇండియాలోనే ఇక్కడే పెట్టారు. నేను చూసి షాక్ అయ్యాను. సంవత్సరం అంతా ఉండాలంటే ఇది ప్రాసెస్. కరెక్ట్. అప్పటికప్పుడు తినేయాలనుకుంటే అది ప్రాసెస్. కరెక్ట్. పెట్టుకుంటారు, వాటర్ లో పెట్టుకుంటారు. లేదు, నేను చూసాను, నేనే ఆశ్చర్యపోయాను. అంటారు మరి. ఒకసారి అయితే నేను చూసా ఇలాగే మరి తెలియకుండా పైనంతా బూజు పెట్టేసాను. పడుతుంది, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి అన్ని వాటర్ లో కడిగి అప్పుడు పెట్టారు. ఒకళ్ళు అయితే ముక్కలు వాటర్లో కడిగారా? వాళ్ళు ముక్కలు వాటర్ లో కడిగి అప్పుడు పెట్టారు. ఎవరు, నువ్వు ఎక్కడ చూసావు? యూట్యూబ్ లో చూసారు. నేను చూసింది ఏంటంటే ఇలా ఆవకాయ పచ్చడి అన్ని రకాలు కలిపేసి, నూనె అది కలిపేసి వేడి చేసి మరిగించిన నీళ్ళు చల్లారబెట్టి వేసారు. నేను అది చూసి నేను చూసాను. నార్త్లో అయితే పసుపు వేస్తారు. ఇందులో కూడా వేస్తాము, పసుపు వేస్తాము. మరి ఏమో తెలియదు కానీ అక్కడ ఎక్కువ కారం ఉండదు. ఇంకో విషయం తెలుసా, ఆవకాయ పచ్చడి బెల్లంతో కూడా పెడతారు కదా. నాకు చాలా ఇష్టం బెల్లం పచ్చడి. ఆయిషా, ఇవన్నీ నేను చేసేసాను ఆయిషా. వీళ్ళు చూడు ప్లేట్లలో అవే పెట్టుకుని చేస్తున్నారు. ఏ కరీం, ఇవన్నీ నేనే చేశాను. అలా అనకూడదు. అక్క నువ్వు అన్ని చేసావు కదా, నువ్వు లేచిపో, మేము చేసుకుంటాము అనాలి. ఏమన్నా ఒకసారి బావగారు ఫేస్ చూసి చెప్పు. చూడు, తల పైకెత్తి చూడు, ఒక్కసారే చూడు. సూపర్. ప్రొద్దుటి నుంచి ఒక 4 మామిడి పళ్ళు తినేసాను. మామిడి పళ్ళు సీజన్ వచ్చిందంటే చాలా ఇష్టమైన మామిడి పళ్ళను అసలు ఏ సీజన్లో కూడా మిస్ అవ్వేవాళ్ళం కాదు. నేను మా అత్తగారు ఉన్నప్పుడు మా అత్తగారు నేను పోటీలు పెట్టుకొని మరీ మామిడి పళ్ళు తినేవాళ్ళం. ఇద్దరు కూర్చొని టీవీ దగ్గర టీవీ చూసుకుంటూ మామిడి పళ్ళు తినేసి, అలా తినేసిన ప్లేట్ తీసుకువెళ్ళి డస్ట్బిన్లో పాడేస్తుంటే మా ఆడబిడ్డలు చూసి, అత్తాకోడళ్ళు ఎన్ని మామిడి పళ్ళు తినేసి టెంకలు పాడేస్తున్నారు. అలా పోటీల మీద తినేవాళ్ళు. మా అత్తగారు ఒకటే మాట చెప్పేవారు, ఏంటంటే మామిడి పళ్ళు సీజన్ రాగానే మామిడి పళ్ళు మంచిగా ఎంజాయ్ చేయాలి. మళ్ళీ సంవత్సరం ఎవరుంటామో ఎవరు ఉండమో తెలియదు కాబట్టి వచ్చిన సీజన్లోనే మనం మంచిగా ఎంజాయ్ చేయాలని అప్పుడు చెప్పేవారు. ఆ మాటతోటి ఇంకా ఎక్కువగా మళ్ళీ సంవత్సరం ఎలా ఉంటుందో అని తినేసేవాళ్ళం. సరే, ఈ మాటలతోటి కరీం ఇంకా నువ్వు చేయలేదు. మా దగ్గర ముక్కలైతే అయిపోయినవి. కరీం మేమే విన్ అయ్యాం. సిద్ధు మనం విన్ అయ్యాం. చాలు మళ్ళీ పాట వచ్చేసింది. ఈసారి ఈ ఆవకాయ అంతా మన అతిథుల కోసమేనండి. అతిథులు అంటే మేము బయట పచ్చడి కూడా చేసుకోలేని వాళ్ళకి మాత్రమే పంచిపెట్టడానికి చేస్తున్నాము. ఈ పచ్చడి అంతా వాళ్ళ కోసమే, ఈ ఇయర్ వాళ్ళ కోసమే చేస్తున్నది. వండుకున్నా సరే ఏమీ కర్రీ లేదు అని వాళ్ళు ఆలోచించకుండా ఇది వేసుకుని తినేలాగా వాళ్ళ కోసమే చేస్తున్నాము. ఇది ఫస్ట్ వ్లాగ్లో అయితే పచ్చడి చేసే ప్రాసెసింగ్ అంతా ఉంటుంది. నెక్స్ట్ వ్లాగ్లో చూడండి, మేము అన్నం పప్పు ఈ పచ్చడి కూడా వేసి వాళ్ళకి ప్యాక్ చేసి బయట ఇచ్చేస్తాం అన్నమాట. ఇదంతా బయట పంచి పెట్టడానికి పచ్చడి వేరేగా బాక్సెస్ లో వేసి పంచి పెడతాం. ఎస్, ఇదంతా పచ్చడి మనం మా వారు నువ్వు వేసేయమంటారా? వేసేయండి. వేసేయండి. ఒకటి అయిపోయింది, ఇంకోటి వేయండి. తర్వాత మనం కలుపుకుంటూ వేద్దాం. ఎస్, నువ్వుల నూనె ఇది.
పచ్చడి అనగానే నువ్వుల నూనెతోటి చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. అన్నంలో వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ బాగుంటుంది. చాలామంది పల్లీల నూనెతో కూడా చేసుకుంటారు. ఎస్, కల్లుప్పు కల్లుప్పు దంచింది మాట. ఇలాగే ఇప్పుడు వద్దు, సాల్ట్ చాలు చాలు చాలు. మనం చూసుకొని వేసుకుందాం, సాల్ట్ చాలు. చాలా మంది ఇది కొలతలతోటి చేస్తారు, అంటే ముక్కలు కొలుస్తారు, కానీ మేము అందాజుగా చేసేస్తున్నాము. లేదు, ఎప్పుడు ఇలాగే చేస్తాము. ఎస్, మా లెక్క మాట ఇది. లెక్కగానే వేస్తాము, ఇష్టం వచ్చినట్టు ఏమి వేయము, అన్ని లెక్క ప్రకారం లెక్క. అబ్బా, స్మెల్ అయితే అద్దరిపోతుంది. తర్వాత మా ఆయిష చక్కగా వేయించిన మెంతి పొడి. బిర్యానీ కలిపినట్టు కలిపాం, పెద్ద స్పూన్. ఆ స్పూన్లు పనికిరావు, మీరు ఆ స్పూన్ తెచ్చారు కానీ అది పనికిరాదు. దాంతో ఎక్కడ వస్తుందండి, పెద్దది కావాలి. ఇక్కడ వెల్లుల్లిపాయలు మంచిగా ఒలిచేసి ఉన్నవి, తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలని దంచేసాం అనమాట. ఆ దంచింది కూడా వేసేద్దాం, టేస్ట్ బాగుంటుంది. ఇట్లా వేసుకుంటే. యా, పసుపు కూడా వేసుకొని ఎర్రటి కారం. కారం ఎర్రగానే ఎందుకు ఉంటుంది అలీ గారు? నల్లగా ఉంటే బాగోదు కనుక. నేను అక్కడ అలీగారిని అడిగాను. సరిపోలా? సరిపోయిందా? సరిపోయిందండి. అడగను, ఇంకా అడగను. ఆవకాయని కూడా ఇలా కూడా కలపొచ్చు అనమాట. అది బిర్యానీ కలిపిన అదే అదే సార్ లాస్ట్. ఆ కారం కూడా వేసేయండి అమ్మా, కానీ ఎందుకంటే కలిపేస్తుంది మళ్ళీ, తర్వాత మళ్ళీ కష్టం అయిపోద్ది. అబ్బా, పువ్వులు జల్లినట్టు జరుగుతున్నారు. ఒకే చోట. అందుకని వెల్లుల్లిపై ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే ముక్కు కంటే ఎక్కువగా బాగుంటుంది కాబట్టి ఎక్కువ. మీరు పువ్వులు జల్లినట్టు వేసేయండి, అంటే ఒకే చోట ఉండిపోతాయని కలుపుతాం కదా. బా, స్మెల్ అసలు ఆవకాయ ఇలా కలపగానే అలాగా వాసన ఎంత బాగా వస్తుందో. వెల్లుల్లిపై ఇలా ఉంటేనే ఆవకాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మెంతి పొడి కూడా వేయించింది వేసాం, కానీ మెంతులు కూడా వేయాలి. మెంతులు వేస్తే చాలా బాగుంటుంది. మెంతులు టేస్ట్ మధ్య మధ్యలో కదా ఆయిష, మెంతులు వస్తుంటే బాగుంటుంది చాలా. ఆయిష ఇంకొంచెం వేస్తానులే.
అంతే. ఇది కూడా మధ్య మధ్యలో వచ్చి చాలా టేస్ట్ అనిపిస్తుంది. నూనె వేయండి, ఇంకా నూనె సరిపోలేదు. మొత్తం 10 లీటర్ల వరకు ఇప్పటి వరకు వేసాం. 10 లీటర్లు పట్టింది. 3 డేస్ తర్వాత చూసి ఇంకా వేసుకోవచ్చు. కలుపుకోవచ్చు. ఉప్పు కానీ ఉప్పు కూడా కొంచెం తక్కువ అయితే అప్పుడు 3 డేస్ తర్వాత వేసుకోవచ్చు. ఓకే. చూసారా వెల్లుల్లిపాయలు మంచిగా ఎంతగా కనిపిస్తున్నాయో. వెల్లుల్లిపాయలు బాగా వచ్చాయి. ఇన్ని కాయలు కలపాలంటే చేతులు పనిచేయలేదు. మా సిద్ధు చక్కగా బలం. అక్కడ మీరు చూసినట్టయితే కరీము మా చిన్న తమ్ముడు ఇద్దరు జంప్ జిలానీలు వెళ్ళిపోయారు. పాప మా వారు నేను కష్టపడుతున్నానని దగ్గరుండి నాకు సాయం చేస్తూ హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నా బదులు నువ్వు తిను. ఇప్పుడు అన్నం కలుపుతాను నేను. అది అప్పుడు తింటాంలే. ఇప్పుడు అన్నం కలుపుతా. మొన్న కూడా కలిపాం కుక్ విత్ జాతిరత్నాల్లో. అందులో చేశారా ఇది? నేను ముత్యాల దొరణ గారు ఆవకాయ పెట్టేశారు అందులో. శ్రీదేవి, తర్వాత సంజయ్ గారు. ఓకే. వారే చెఫ్. ఓకే. మేము కలిపి అప్పటికప్పుడు. అంటే అక్కడ మీరు చేశారా? హెల్ప్ చేశారు. మరి నా దగ్గర ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు చెప్పు ఏంటి? కాదు, ఇప్పుడు ఒక చేస్తా, నీ ముక్కు కోసి దీంట్లో వేస్తా. నా ముక్కు కోసి వేస్తారా? అప్పుడు ఆ ముక్కు ఎవరికైనా మీ బుగ్గలు కోసేస్తా. సొట్ట బుగ్గలు కోసి వేసేస్తాను. నాకు ఇష్టమైన సొట్ట బుగ్గలు. సరే, మీ చిన్న అమ్మాయి కూడా జంప్ అయిపోయింది ఇక్కడ నుంచి. ఏమి చేశారు, ఆ మాత్రం చేశారు. పిల్లలంటే గ్రేటా? ఈరోజు ఎవరు చేస్తున్నారు పిల్లలు అంతా? నిజమే, అది నిజమే, గ్రేటే అది. ఇక్కడ ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసారు కదా. దీన్ని మూత పెట్టేసి ఇందులోనే ఎప్పుడు కూడా మేము జాడీల్లో పెట్టేసేవాళ్ళం. జాడీల్లో పెట్టినట్టయితే ఇంటి కోసం అలా ఉంచుకునేవాళ్ళం. ఇప్పుడు ఇది ఇంటి కోసం కాదు, మనం బయట పంచి పెట్టే వాళ్ళ కోసం కాబట్టి జాడీలో కాకుండా ఇందులోనే వేసి ఒక 3 రోజుల తర్వాత ఇందులో నూనె, ఉప్పు, కారం సరిపోయిందా లేదా అని చూసుకొని అప్పుడు మనం ప్యాక్ చేసి ఇచ్చేద్దాం. అయితే ఇప్పుడు దీనికి క్లాత్ కావాలి కదా? క్లాత్ అవసరం లేదు, ఒక ప్లేట్ పెట్టేద్దాం. సిద్ధు ఇది తీసి, నేను ఇది బాగా కలిపేసా కదా లోపల నుంచి. వేడి వేడి అన్నం తీసుకొచ్చేసా చూసారా? అక్కడ చెప్పు. అగా మా వారు ఏదో అంటున్నారు. తిని ఇక్కడే పక్కనే బాత్రూమ్. అది కూడా చూడు, అన్నం ఎంత తెచ్చింది. ఇప్పుడే మేము అందరం కలిసి ఫుల్గా లంచ్ అయిపోయింది. మళ్ళీ ఇంత అన్నం తెచ్చేసి కలిపేసి ముందు తనకి పెట్టేయాలంట. దీని మీద ప్లేట్ పెట్టేసి మనం ఒక ప్లేస్లో పెట్టేద్దాం. 3rd డే చూద్దాం. లేడీస్ ఫస్ట్. అక్కలా ఓకే. ఇది ఇప్పుడు కొంచెం కలిపేసి మనం అన్నంలో తినేద్దాం. ఓకేనా? మీరు టీ కూడా తాగే ఫస్ట్ చెప్తాను. మీరు ముందుగా ఇప్పుడు టీ కూడా తాగేసారు. నాకు కాదు, ముందు అక్కడ పెట్టు. మీకుని వాళ్ళకి మీకు అక్కడ అల్లాడిపోతుంది బిడ్డ. పెట్టు అల్లాడిపోతుంది. చాలా ఇంకా వేద్దామా? ఇంకా కారం మంచిది. ఏది తన్నలోనా? కొంచెం వేయాలి, సరిపోదు. ఓకే చాలు. ఓకే ప్లేట్ ఇచ్చే సిద్ధు. ఇప్పుడే ఇలాగే తింటారా? తను నెయ్యి అంటే ఇష్టం. అంటే నెయ్యి బాగుంటుంది, కాబట్టి అంత కారం తెలియదు. నెయ్యి వేస్తే బాగుంటుందా? సరే వేసి. అయితే ముందు నువ్వు కారం తెలియాలి కదా.
దా. కానీ వేడివేడిగా ఉంది. కారం తెలియాలి కదా. వేడివేడిగా ఉంది. పొగలు దీంట్లో కనిపించట్లేదు కానీ వేడిగా ఉంది అన్నం. చాలా వేడిగా ఉంది. అలాగా మా వారు క్లీనింగ్ చూసారా పాపం, చక్కగా సైడ్లు అంతా తుడుచుకుంటూ. మా వారు ఎక్కడుంటే అక్కడ క్లీన్గా ఉంటాయి పరిసరాలు. అదొక బెనిఫిట్ నాకు మంచిగా. ఎందుకు వాళ్ళకి చెప్పి వాళ్ళు వచ్చి కాదు, నా పెళ్ళైన కొత్తలో మా బెడ్రూము అవన్నీ కూడా నీట్గా ఎక్కడికక్కడ రోజు ప్రొద్దుడే లేచి డస్టింగ్ చేసేసేవారు. నేను చూసి అమ్మో నేను చేస్తలేదని మా వారి కోపం వచ్చి చేసేసుకుంటున్నారేమో అనుకునేదాన్ని స్టార్టింగ్లో. మా వారు లేవక ముందే నేను చేసేసేదాన్ని. చేసినా సరే మళ్ళీ వచ్చి మళ్ళీ తుడుచుకునేవారు. ఎన్నిసార్లు తుడిచినా వస్తూనే ఉంది. ఇదిగో కదా చూడండి దీంట్లో ఎన్ని ఉన్నాయో టిష్యూలు. మా సిద్ధు అసలు ఒక రాజు తను. అసలు చాలా చాలా ఇష్టం మా సిద్ధుకు కూడా. ఏం సిద్ధు నీకేం జర్నీలు కింది లేవు కదా. ఇప్పుడు సభకి పెట్టేద్దాం. సభకి నమస్కారం. అరే ఆహాహా. ఆహా అలా అంటలేదు. టేస్ట్ చెప్పాలి కదా, ఫుల్గా నోట్లో పెట్టుకుని మాట్లాడలేను అని అంటుంది. ఫస్ట్ చిన్న ముద్ద ఇది తినేసి తన రివ్యూ చెప్తుందంట. ఎవరు లేరు కదా, పిల్లలు ఎవరు లేరు కదా. బిస్మిల్లా. మహానటి అన్ని సరిపోయినాయా? అన్ని సాల్ట్. ఇప్పుడు కరెక్ట్ గా మా సిద్ధు చెప్తాడు. సిద్ధురా రైస్ తిక్కానా సాల్ట్ నువ్వు చెప్పు. నువ్వు కూడా కరెక్ట్ గా చెప్తావు. సరిపోయిందా? ఉప్పు సరిపోయిందా? షుగరు, తేనె. ఇప్పుడు మా వారు కరెక్ట్ గా చెప్పాలన్నమాట. మా వారి రివ్యూ ఏంటో అదే ఫైనల్ అని నేను జడ్జ్ చేస్తాను. మా వారు ఇది ఎలా ఉందో చెప్పబోతున్నారు. బిస్మిల్లా. రేపు ప్రొద్దుడు చెప్తారా? అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా. కరెక్ట్గా సరిపోయింది. తర్వాత మీరు ఒక ముద్దే తిన్నారు, ఇంకొక ముద్ద. ఇగో వాళ్ళు వచ్చారు. హాల్లో ఏంటి ఈ స్మెల్? హాల్లోకి వచ్చేసిందా? ఆశకి ఇవ్వలేదు నేను. వద్దు. ఇది ఆయేషా ముద్ద. సహజ నటి. నోట్లో పెట్టుకోగలరు. అబ్బా నువ్వు ఎలా ఉంది చెప్పు అక్కడ చూసి. బాగుందా? షుగర్ తక్కువైందా? షుగర్ వేయాలి ఇంకా ఇందులో. షుగర్ అయినా షుగర్ ఏమండి ఏదో రకరకాలుగా కాదు. ఇంతమంది మాట్లాడేది ఇప్పుడు పెట్టుకోగానే అంటుంది. अरे करीम को भी तेरा अब्बा बुला. सो जाते నోరు మండింది, కాలుతుంది నోరు. సూపర్ ఉంది. ఇంకోటి కావాలా? యా మా మీటి ఏది? పిలుచుకుని రా దాన్ని. రా నువ్వు రా. ఒక పొద్దు నువ్వు సుజాత, నువ్వు తిను. ఒక పొద్దులు సుజాత. అవునా? వద్దు కొంచెం టేస్ట్. రా రా. ఇప్పుడు ఒక పొద్దా? ఓకే, నువ్వు ఉపవాసం కాబట్టి సరే. చాలా ఇష్టం నీకు, నాకు తెలుసు. కానీ నువ్వు ఉపవాసం. ಅವ್ರಿಗೆ ದಾನ
अभी अच्छा तुम्हें इसमें चिकन पिकल बनाना सभी अच्छा लगता है అమ్మో ఆ చికెన్ గోల. నేను కూడా కొంచెం ఒక ముద్ద తినేస్తాను. ఈ వ్లాగ్ ఇంతటితోటి స్టాప్ చేస్తున్నాము. నెక్స్ట్ వ్లాగ్లో ఇది తెరిచాక దీని రంగు, రూపు, రుచి ఎలా ఉందో చూసి అప్పుడు మన అతిథులందరికీ పంచి పెట్టే వ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్లో చూద్దరు. కానీ ఇప్పుడు ఇది తిని నేను బిస్మిల్లా. ఎలా ఉంది చెప్పు, ఎలా ఉంది, ఎలా ఉంది, ఎలా ఉంది, కమాన్, ఎలా ఉంది అడిగావు కదా మమ్మల్ని, చెప్పు ఏంటి ఎలా ఉంది. ఓకే అండి, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్, బాయ్.